And now, folks, give it up for the two finalists for the Charlotte Under 25 tennis finals this weekend, Edward and Surya! సూరిగా ఫైనల్స్కి వెళ్ళావంటగా అరిపించావు బే ఫైనల్స్ కూడా ఎరగదీసేయి థ్యాంక్స్ డార్లింగ్ ఐల్ డూ మై బెస్ట్ నువ్వు కప్పు కొడతావు బే నాకు కాన్ఫిడెన్స్ ఉంది అన్నీ వదులుకున్నందుకు యూ డిజర్వ్ దిస్ రే నువ్వు నాకు ఎమోషనల్ బిస్కెట్ వేయడం ఆపి ముందు వీకెండ్ నాకు గేమ్ చూడడానికి ఫ్లై నేను ఉంటాను బాయ్ Redskins and Cowboys play on Thanksgiving Day. We'll be there. Approachment, 78, defense. Good afternoon, America. మీరు వింటున్నారు అమెరికా తెలుగు FM. చెప్పండి డాక్టర్ కోవిల్మూడి గారు, యుఎస్ని షేక్ చేస్తున్న ఈ అబాస్కస్ అనే వ్యాధి తీరు ఎటువంటిది? ఈ అబాస్కస్ అనేదండి రీసెంట్గా బయటపడిన ఒక భయంకరమైన వైరస్. ఇది జస్ట్ బాడీ ఫ్లూయిడ్స్ ద్వారా పాస్ అయ్యి డిపెండింగ్ అపాన్ దేర్ ఇమ్యూన్ సిస్టమ్ ఒక మనిషిని గంటల్లో కొంతమందిని నిమిషాల్లో కూడా చంపేస్తుంది. అదే కాకుండా ఇది I'm done with you, Surya. You don't have enough time for me. ఎప్పుడు టెన్నిస్ 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 అండ్ నీకోసం నేను ఎన్నెళ్ళు వెయిట్ చేస్తూ ఉండాలి. అందిన ఫ్లాష్ న్యూస్, క్రెడెన్షియల్ బ్యాంక్లో గజచోరీ జరిగింది, కొన్ని $1 million మిస్సింగ్ అని ఎస్టిమేట్. ఇప్పుడే అందిన ఫ్లాష్ న్యూస్, క్రెడెన్షియల్ బ్యాంక్లో గజచోరీ జరిగింది, కొన్ని $1 million మిస్సింగ్ అని ఎస్టిమేట్. ఎవరో అమ్మాయి ఫోన్లో ఉంది, చుట్టుపక్కల ఎవరు లేరు, అన్నీ క్లోజ్డ్ ఉన్నాయి. ఏంటి ఫోన్లో ఒక్క కాంటాక్ట్ కూడా లేదా? నాట్ ఈవెన్ ఎ సింగిల్ యాప్. సరే యాపిల్ ఐడి అంటే చెక్ చేద్దాం. ఓకే, యాపిల్ ఐడికి ఈమెయిల్ పెడదాం. హాయ్, దిస్ ఈజ్ సూర్య. I found your phone in a gas station and I have it with me. You can contact me at 217-891-4993. సరే ఒకసారి ఫొటోస్ ఆర్ వీడియోస్ ఏమైనా ఉన్నాయేమో చెక్ చేద్దాం. అంటూనా? హాయ్, నా పేరు రాజు. ఇంకాసేపట్లో ఈ భౌతికమైన మృత్యు నువ్వు జయించి నేను ఎప్పటికీ అమరునై జీవించబోతున్నాను. What you heard is right. I'm going to live forever without any death. అది ఎలాగా నువ్వు తెలుసుకోవాలంటే ముందుగా నువ్వు నా గురించి తెలుసుకోవాలి. ముందుగా చెప్పినట్టు నా వంటి పేరు రాజు, ఇంటి పేరు లేదు. నేను ఒక అనాథని. నా స్కూలింగ్ అంతా మదర్ టెరిసా అనాథాశ్రమంలోనే జరిగింది. చిన్నప్పటి నుండి నువ్వు అనాథమైనందుకు బాధపడకు, నీకు దేవుడున్నాడు అని చెప్పిన వాళ్ళే తప్పితే నీకు మేమున్నాము అని నాతో ఎవరు అనలేదు. అనాథ అనేవాడు ఎప్పుడు ప్రధానంగా రెండింటి కోసం బాగా పరితపిస్తూ ఉంటాడు. ఒకటి డబ్బు, ఇంకోటి ప్రేమ. బహుశా వీటి విలువ నాకు తెలిసినంతగా ఇంకా ఎవరికి తెలియదు అనుకుంటా. అందుకే నాకు చిన్నప్పటి నుంచి అదే గోల్. ఒకటి ఎలాగైనా బాగా డబ్బు సంపాదించాలని, ఇంకోటి నా జీవితం మొత్తం తోడుగా ఉండే ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని. నేను చాలా సీరియస్ మనిషిని. బైబిల్లో ఏది ఉంటే అది తూచా తప్పకుండా ఫాలో అయ్యేవాడిని.
ఎదుటోడికి హాని చేయకూడదని నమ్మే అహింసావాదిని. నాన్ వెజ్ కూడా తినేవాడిని కాదు. ఒకటి అనుకుంటే అది అయ్యేదాకా నాకు నిద్ర పట్టదు. చిన్నప్పటి నుండి కష్టపడి చదువుకున్నాను. 10th, ఇంటర్, ఇంజనీరింగ్ అన్నిట్లో నాకు తెలిసిన ఎవరికి నాకన్నా ఎక్కువ మార్కులు రాలేదు. బీటెక్లో ఒక అమ్మాయిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను. కానీ వాళ్ళ తల్లిదండ్రులు కులం గోత్రం లేని అనాథనని నన్ను రిజెక్ట్ చేశారు. ఇండియాలో ఉన్న రిలీజనల్ క్యాస్ట్ ఫీలింగ్స్కి అనాథనైన నన్ను ఎవరు ప్రేమించరని, ప్రేమించినా పెళ్లి చేసుకోరని మెల్లగా అర్థమైంది. అందుకే ఈ దేశం వదిలేసి చదువుకోవడానికి యూఎస్ వెళ్ళిపోదాం అనుకున్నాను. కష్టపడ్డాను. యూఎస్ వీసా వచ్చింది. ఇక్కడ ఎంఎస్ పూర్తి చేసుకొని నేను అనుకున్నట్టుగా ఇక్కడ కంఫర్టబుల్ లైఫ్ అనుభవిస్తున్నాను. అయినా నాకంటూ ఎవ్వరూ లేరని ఒక వ్యక్తి నన్ను ఎప్పుడూ వెంటాడేది. ఒకరోజు చీకట్లా ఉన్న నా ఒంటరితనాన్ని తన నవ్వుల వెలుగులతో నింపింది హారిక. మా టీంలో నా కొలీగ్గా జాయిన్ అయింది. తను అందరిలాంటి అమ్మాయి కాదు, ఇండిపెండెంట్ భావాలు కలిగిన మోడర్న్ డే ఉమెన్. మా ఇద్దరి పరిచయం కొన్ని రోజుల్లోనే ప్రేమగా మారి పెళ్లి వైపు పరుగులు తీసింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు యాజ్ ఎక్స్పెక్టెడ్గా నేను అనాథనని వద్దన్నారు. తను నా కోసం వాళ్ళని వద్దనుకుంది. నా కోసం ఒక అమ్మాయి ఇంత తాపత్రయపడుతూ కన్న తల్లిదండ్రులనే వదులుకోవడం చూసి ఈ భూమి మీద నాకన్నా అదృష్టవంతుడు లేడనుకున్నాను. చిన్నప్పటి నుండి నేను అనుభవించిన కష్టాలకి, అనుభవించిన ఒంటరితనానికి, పరులకి అపకారం చేయని నాకు ఆ జీసస్ ఇచ్చిన గొప్ప గిఫ్ట్లా భావించాను. ఒక్కసారి ప్రపంచంలో ఏ పనైనా సాధించగలను అనే నమ్మకం నాలో కలిగింది. కానీ ఆ సంతోషం ఎక్కువసేపు నిలవలేదు. ఒకరోజు తనకి సర్ప్రైజ్ గిఫ్ట్ కొనిద్దామని షాపింగ్కి వెళ్ళిన నేను పార్కింగ్ లాట్లో పడేసుకున్న ఒక ఫోన్ని చూశాను. ఎవరైనా పోగొట్టుకున్నారేమో అని రిటర్న్ ఇద్దామని అనుకుని క్యూరియాసిటీతో ఫోన్లో ఉన్న వీడియోని ప్లే చేశాను. ఆ వీడియో చూశాక నాకు ప్రపంచం అంతమైపోయినంత విషయం తెలిసింది. పిచ్చి పట్టింది. ఆ వీడియోలో ఉన్న వాడికి ఎవడో అబాస్కస్ అనే బాడీ ఫ్లూయిడ్స్తో పాస్ అయ్యే ఒక భయంకరమైన డిసీజ్ని ఫోన్ ద్వారా స్ప్రెడ్ చేశాడు. ఆ డిసీజ్ ఉన్నవాడు గంటల్లో చనిపోతాడు. దానికి మందులు చూసి వాడు ఏ పాపం చేయని వాడికి ఎందుకు ఇలా అయిందో అర్థం కాక ఈ డిసీజ్ని వ్యాప్తి చేయడం ద్వారానే తను జీవించగలడని వాడికి దొరికిన వీడియోలో చెప్పిన విధంగా దీన్ని నాకు అంటించాడు. నాకు ఈ విషయం తెలియగానే ఈ సృష్టి నన్ను మోసం చేసింది అనిపించింది. చిన్నప్పటి నుంచి నీతిగా నిజాయితీగా బ్రతికినందుకు నాకు దక్కిన ప్రతిఫలం ఇదా అనిపించింది. నేను కోరుకున్న జీవితం నాకు దక్కదు అని తెలిసినప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ చూసి నాకు చిన్నప్పుడే గుర్తుపుట్టింది. అందుకే ఈ వీడియో తీసి నీ మీద వదిలే. నువ్వు ఎవరిలో తెలియదు. ఈ పాటికి ఈ వీడియోలో చూసే ఉంటావు. సో నీకు ఈ జబ్బు ఎక్కేసే ఉంటుంది. మాటల్లో చెప్పలేనంత బాధగా ఉంది కదూ. వై మీ అని అనిపిస్తుంది కదూ. గుర్తుపెట్టుకో, నువ్వు ఎప్పటికీ అమరుడిలా జీవించడానికి నీకు దొరికిన గొప్ప ఛాన్స్ ఇది. ఈ వ్యాధిని వ్యాప్తి చేస్తూ ఈ ప్రపంచ మానవాళి నాశనానికి భాగస్వామ్యం అవుతూ నువ్వు ఎప్పటికీ జీవించగలవు. నువ్వు చేయవలసిందల్లా సీక్రెట్గా చాప కింద నీరుగా సాధ్యమైనన్ని ఫోన్స్లోకి ఈ వీడియోని ఎక్కించి ఆ ఫోన్ల ద్వారా అందరికీ ఈ బాడీ ఫ్లూయిడ్స్తో పాటు ఈ వీడియోని కూడా స్ప్రెడ్ చేయడమే. You can be alive forever in the form of better others. ఎవడో మైండ్ తప్పి అమాయకులు ప్రాణాలు తీసేసుకుంటున్నాడు. నువ్వు వాడి ఉచ్చులో చిక్కి నువ్వు వేరే వాళ్ళ ప్రాణాలు తీస్తానంటే నేను దానికి ఒప్పుకోను.
పడే ఆ ఫోన్ ఏదో ఒక చెత్తగుడ్లో పడేసాయి. ఏముందిరా సూర్య, నువ్వు ఏ తప్పు చేసావని ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో ఉన్నావు? ఇంకో గంట సేపట్లో చావబోతున్నావురా. చిన్నప్పటి నుంచి జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ కెరీర్ని బిల్డ్ చేసుకుంటూ వచ్చావు. ఈ అంబిషన్ కోసం పేరెంట్స్, గర్ల్ ఫ్రెండ్, ఫ్రెండ్స్ అందరినీ వదులుకో. అరే నెక్స్ట్ వీక్ లో ఫైనల్స్ నుంచి యు ఆర్ సపోజ్డ్ టు షో ద హోల్ వరల్డ్ వాట్ యు వాంట్. అలాంటి టైంలో ఇలా జరగడం న్యాయం అనిపిస్తుందా? అంటించురా, అంటించా. అరే సూర్య నోరా, దిస్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఎప్పుడో నీలాంటోడు ఏ సంబంధం లేనోడు నీ వల్ల ఎఫెక్ట్ అయితే అది నీకు ఓకేనా? చెప్పరా. అరే అలా ఎవడో సైకోగాడు అనుకోబట్టే కదరా ఈ రోజు నువ్వు ఈ సిచ్యువేషన్ లో ఉన్నావు. పడేసే పడే. సూర్య అసలు నీకు దీనికి ఏమైనా సంబంధం? ఇంతమందిలో కొంతమంది నీకు ఒప్పటికే ఇలా ఎందుకు బాగా ఆలోచించు. బాధగా లేదా? కోపంగా లేదా? కసిగా లేదా? ఎవరి మీద పచ్చిగా తీసుకోవడం లేదా? అక్కడ అందరూ నవ్వుతూ వాళ్ళ జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంటే నువ్వు మాత్రం నీ జీవితాన్ని ఇలా అడ్డంగా ముగించుకోవాలా? అంటించురా, అంటించావు. సూర్య, ఒక కోచ్ గా నేను నీకు చెప్పే చివరి పాఠం అతి ముఖ్యమైన పాఠం. ఆటలో గెలుపు ఇంపార్టెంట్, క్యారెక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మై బాయ్. నువ్వు గెలవటం నెవర్ ఎవర్ చీట్ అండ్ హార్మ్. నువ్వు చనిపోయే ముందు నీ గురించి ప్రపంచం, లోకం ఏమనుకుంటుంది అనేది ఇంపార్టెంట్ కాదు. నీ గురించి నువ్వేమనుకున్నావు అనేది ఇంపార్టెంట్. నీ మనస్సాక్షికి సమాధానం చెప్తున్నావు అనేది ఇంపార్టెంట్. నువ్వు చనిపోయే ఒక్కసారి నీ గురించి నువ్వు ఒక్కసారి ఆలోచిస్తే నీ గురించి నువ్వు చాలా గొప్పగా ఫీల్ అవ్వాలి మై బాయ్. యు షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ యువర్సెల్ఫ్. మనం నిత్యం భయపడే, బాధపడే ఎన్నో శారీరక అంటువ్యాధుల కన్నా కుళ్ళు, ద్వేషం, అసూయ లాంటి మానసిక అంటువ్యాధులే ఎంతో ప్రమాదకరమైనవి. ఇవి ఒకరి నుండి ఒకరికి ఇంకా వేగంగా వ్యాప్తి చెందుతాయి.